కావాలని ఎట్టుకోవచ్చు చెప్పు. ఎక్కడ ఇప్పుడు అన్ని సెంటర్లు ఉన్నాయి. ఏ సెంటర్ లో లిక్విడ్ తీసుకుంటే కంపల్సరీ లేవు కదా. డబ్బులు ఒక కట్ట తీసుకుంటాడు, తీసుకుంటే ఇస్తానన్నప్పుడు వాడు ఏం చేయాలా మరి చెప్పండి. అది మాట్లాడితే మాట్లాడుతుంది కంపల్సరీ. ఎక్కడ కంపల్సరీ దేని కంపల్సరీ డబ్బులు లేవు, పరిస్థితి ఏం చేయాలా? ఏం చేయాలి చెప్పండి. ఆ రైతులు ఎక్కడ పడి నేను చెప్పండి అయిపోతుంది. మాకు ఉందనా మీకేనా మ్యాన్ ఇచ్చారా? 5,000 ఇస్తున్నాము, 2 నాను ఇది తీసుకోవాలా అనేది అది ఏమన్నా రూలే ఉందా చెప్పండి. ప్రైవేట్ మామూలుగా షాపులు అయితే ఎంఆర్పీ రేట్ ఇస్తున్నారు, షాపులు తగ్గించిస్తారు రేటు కానీ. అది ఇక్కడ మన సెంట్రల్ ఇస్తారు కాబట్టి రేటు ఒక ఎంఆర్పీ రేట్ అయినా ఏంటి ఎక్కడ సంబంధించింది పద్ధతి కాదు ఇది. బాబు అంతా మనమే, ఇప్పుడు అంతా మనమే కాదంలా. చూడు నేను వచ్చిన రోడ్లో ప్రతి సొసైటీకి బాటిల్స్ ఇచ్చారు. కూర్చున్నాడు 5 కట్టలు 1,200 రూపాయలు ఎంత తెచ్చుకుంటాడు. మీరు కూర్చోయా మీరు లిక్విడ్ కంపల్సరీ తీసుకోవాలంటారు. కాదంటే మేము ఈ మాట సమంజసమే కాదంటలే. ఇప్పుడు 5 కట్ట కావాలి అంటే తెచ్చుకుంటుంది, ఏడాది బొందు తెచ్చుకుంటుంది, వెనక్కి వస్తుంది లిక్విడ్ తీసుకుంటే ఇస్తానండి. అదే కాదు ఓటర్ వచ్చేది కాదు మళ్ళీ ఆటో బాడుగా. నేను అడిగిన దానికి తప్పుడు చెప్పు నువ్వే. ఇప్పుడు వాడికి పెట్టుకుని వచ్చారు వాళ్ళు, వాడికి వచ్చిన తర్వాత ఏం చేయమంటారు కదా ఆయన, ఏం చేయమంటారు కాదు. వెళ్ళిపోమంటారండి. వెళ్ళిపోవడం అంటే ఎవరి మీద అలగతావు నువ్వు? నా మీద అలగతావా, వీళ్ళ మీద అలగతావా, ప్రభుత్వం మీద అలగతావా, ఎవరి మీద అలగతావు నువ్వు? వెళ్ళిపోమంటే వెళ్ళిపో, వెళ్ళిపోమంటే వెళ్ళిపో. నువ్వు ఎవరికి మమ్మల్ని బతికిస్తున్నావు, నువ్వు మమ్మల్ని బతికిస్తున్నావు, నువ్వు వెళ్ళిపోండి వెళ్ళిపో. మమ్మల్ని బెదిరిస్తావు నువ్వా? రైతులను బెదిరిస్తావు అని అడగా వెళ్ళిపోమంటావు అంటే ఏంది కదా. కాదు మమ్మల్ని వెళ్ళిపోమంటాడా? ఆయన లాక్కున్నాడు, లాక్కొని అందరూ మనమే కదా. నియమ నిబంధనలు ఉంటాయి, ఊరు అనేది ఉండాలి. శుభ్రంగా శుభ్రం తెలుసు కదా నీకు. మాకు డబ్బులు ఇస్తాను తెలిసిందే, మేము డబ్బులు తెచ్చుకున్నాం కదా. శుభ్రం చేయాలి, తినాలా, ఆరోగ్యం కాపాడుకోవాలా. ఇలా మాకు ఇస్తారని తెలిసిందే తెచ్చుకున్నాం దిగుబడి మేము. అదే పరిస్థితి కదా. పక్క మమ్మంటామని కాదు, మేము వెళ్ళిపోతామా. మేమేం చేయమంటాం అంటే మా కోసమేనా, అందరి కోసం, రైతుల కోసం. ఆటో పెట్టి ఒక ఫిట్ కట్టడం మోసుకునే పరిస్థితి ఆటో పెట్టుకొచ్చాడు. కాదు ఈ పక్క పోతే ఆ నుంచి ఎత్తుది జనం సాయ బండ సాయ రాత్రి నుంచా నానోకి మళ్ళించాలని రైతులని
ఊళ్ళో నాకు లేదు కదా, ఇల్లు కట్టలేదు కదా, వైఫై లేదు కదా. అవును కదయ్యా, ఊళ్ళో నాకు ఇల్లు వస్తుంది, రూపాయి కదా, రూపాయి అవకాశం ఎక్కడ అంటే ఈ బాధ్యులు ఫోన్ చేస్తున్నారు, తెచ్చుకోవాలి, ఫోన్ చేస్తున్నారు. No.